జస్ట్ నా వర్కౌట్ పోస్చర్ ఎట్లా ఉంది, నేను ఎలా చేస్తున్నాను చూస్తే చాలు. స్టార్ట్ చేయకముందుకే పంప్ అయితే మంచిగా తెలుస్తుంది. బట్ డేస్ తర్వాత మంచి ఎనర్జీతో ఉన్నా. హాయ్ బ్రో. ఈరోజు మనం సరదాగా వెళ్ళి సీరియస్గా ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేద్దాము. ఇప్పుడైతే సెల్లార్లో ఉన్నా, బైక్ పార్క్ చేసుకున్నా అండ్ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వెళ్దాం, మంచి వర్కౌట్ అయితే చేద్దాం. బేసిక్గా ఆర్మ్స్ ట్రైన్ చేయను, ఎక్కువ షోల్డర్స్, చెస్ట్ అండ్ బ్యాక్ ట్రైన్ చేస్తాను. బట్ ఈరోజు వచ్చేసి ఆర్మ్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వీక్లీ డైలీ అని కాదు, వీక్లీ ట్వైస్ అయితే ఆర్మ్స్ మీద ఫోకస్ చేద్దామని ఒక ఏమంటారు స్టార్ట్తో అవుతున్నాం. ఇప్పుడైతే వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడే జిమ్లోకి అయితే వచ్చేసిన అనమాట. లైట్గా వామప్ అయితే వేసాయి, ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకముందుకే పంప్ అయితే మంచిగా తెలుస్తుంది. బట్ ఇది సరిపోదు, ఇంకా సైజ్ కావాలి. మంచి సైజ్ గెయిన్ చేయాలంటే ఆర్మ్స్ వీక్లీ ట్వైస్ నేను హార్డ్గా ట్రైన్ చేయాల్సిందే, తప్పదు. సో ఇప్పుడే ట్రైన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ట్రైసిప్ చేద్దాం, ట్రైసిప్ తర్వాత బైసిప్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ సెట్ అయితే మనం 15తో వార్మ్ చేద్దాం. కనిపిస్తుందని అనుకుంటున్నా, చూద్దాం. ఫస్ట్ సెట్ అయితే వార్మప్ 15 kgs అని దీని మీద. సో 15 reps వార్మప్ చేద్దాం. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే 15 kgsతో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 3 sets చేద్దాము. సో 4 sets చేద్దాం. ప్రతిదీ నీట్గా చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయినాక క్విక్ మోటివేషన్ ఇస్తాను. అండ్ ఎందుకు నిన్న మన యాప్స్ చేసిన ఫుల్ క్రాంప్స్ వస్తున్నాయి, లైటింగ్ ఎక్కువ ఉంది, కనిపించట్లేదు. వచ్చేసి 25 kgs థర్డ్ సెట్. మ్యూజిక్ ఈరోజు లౌడ్ ఉంది చాలా. బేసిక్ ఇంత మ్యూజిక్ ఉండదు, బట్ ఏం చేస్తాం. Let's do one more heavy set with 30 kgs. Yes. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11. Ouch. Oh my god. జస్ట్ నా వర్కౌట్ పోస్చర్ ఎట్లా ఉంది, నేను ఎలా చేస్తున్నాను చూస్తే చాలు. మంచి వర్కౌట్ అయితే అవుతుంది. ఇలా చూస్తున్నాడు వాడు వెనక నుంచి, ఆ వైట్ కలర్ టీషర్ట్ ఉన్న చూసారా, వాడు ముసి నవ్వులు నవ్వుతున్నాడు. డిస్ట్రాక్ట్ చేస్తున్నాను. డిస్ట్రాక్ట్ అవ్వను నేను. చెప్పు, ఏదో చెప్తావా? సడన్గా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చినావు. గంపలతో లాంటి దగ్గర టైం అంతా వేస్ట్ అవుతుంది. అమ్మా, మంచి వర్కౌట్ అయితే చేద్దాము. ఆర్మ్స్ చాలా డేస్ తర్వాత మంచి ఎనర్జీతో ఉన్నా. చూద్దాం. వెయిన్స్ చూస్తున్నా ఎట్లా అనిపిస్తున్నా. పర్ఫెక్ట్ డైట్లో ఉంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సేమ్ ఇట్లానే
ఇంకొక 4 months కన్సిస్టెన్సీతో ఉంటే ఒక రేంజ్ బాడీ బిల్డ్ చేయొచ్చు. 4 months టార్గెట్ పెట్టుకున్నా. న్యూ ఇయర్ వచ్చేలోపు మంచి బెటర్ అవ్వాలి. న్యూ ఇయర్ వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు ఎంత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months అంతే. ఎస్ క్రామ్స్ వస్తున్నాయి. ఈ సెట్ చూడండి రా, వెయిన్స్ ఎట్లా కనిపిస్తాయో మామూలుగా కనిపించవు వెయిన్స్. చూస్తున్నారా లెఫ్ట్ హ్యాండ్ హాయ్ బ్రో. బ్యాక్ సైడ్ ఉన్నాడు సత్య బ్రో. మంజిమే అనమాట. ఈ మధ్య కొంచెం క్లోజ్ అయ్యాం. అయిపోయిందా అప్పుడే? యా అసలు ఆర్మ్స్ అయితే ది బెస్ట్ జెనెటిక్స్ అని చెప్పొచ్చు. హార్స్ టైర్లో ఉంది ట్రైసిప్ అయితే. చాలా అంటే పంప్ అయితే హ్యూజ్గా ఉందన్నమాట. మంచి వర్కౌట్ అయితే అవుతుంది. టైం వచ్చేసి 11:15 సంథింగ్ 11:30 అవుతున్నట్టుంది. ఎవరు ఉండరు ఎక్కువ జనాలు ఈ టైంలో. సో పీస్ఫుల్గా చేసుకోవచ్చు అని చెప్పి ఈ టైంకి అయితే వచ్చేసిన అనమాట. మొత్తం ఓన్లీ బాయ్స్ ఉంటారు, అంతా ఫుల్ డెడికేటెడ్తో చేస్తారు జిమ్. మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట జిమ్ చేస్తుంటే. ఈ టైంలో మనమైతే ఆర్మ్స్ కంప్లీట్ చేద్దాం. బేసిక్గా ఒక వేరియేషన్ చూపిస్తా. మనము హ్యాండ్ ఇలా పెట్టి చేసిన వర్కౌట్ వేరు, ఇందాక కూర్చొని చేసింది దీనికి సేమ్ మజిల్కి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం పీక్ బాగా కనిపించడానికి లోపల నుంచి తీసుకుంటున్నాం అనమాట. చూడండి షర్ట్లో చూపిస్తా. సరే కంగారులో మైక్ మర్చిపోయాను అనమాట. పర్లేదు, సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తా వినండి. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఇందాక చూసారా రైట్ అండ్ లెఫ్ట్ 2 ట్రైసిప్స్ పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి. సో నేను ప్రతి రెప్యుటేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి కింది యాస్ టు గ్రాస్ వెళ్తుంది అనమాట. అది కింది వరకు వెళ్తుంది, పై వరకు స్ట్రెచ్ అవుతుంది. సో ప్రతి వేరియేషన్ అంతే చేస్తా, అది బైసిప్ కానీ ట్రైసిప్ కానీ ఏదైనా కానీ. సో మీరు అలానే చేస్తే మీ ఆర్మ్స్ కూడా మంచి స్ట్రక్చర్లో కనిపిస్తాయి నా ఆర్మ్స్ లాగా. అది గైస్ మ్యాటర్. సో ఇది వచ్చేసి మన లాస్ట్ వేరియేషన్ బైసిప్లో. ఎస్
బాడీ అయితే మంచి గెయిన్ అవుతుంది. ఇంకా బెటర్ ఫిజిక్ గెయిన్ చేద్దాం. స్లో ప్రాసెస్ ఈజ్ బెటర్ దాన్ నో ప్రాసెస్. మన వర్కౌట్ అయితే అయిపోయింది. పిల్లలు స్కూల్కి కూడా ఇట్లా పోలే కదా, కాలేజ్కి స్కూల్కి మొత్తం చూసినా. ఇప్పుడు సినిమా ఉంటుంది ఏది ఎన్టీఆర్ది, ఆ మూవీలో రెడీ ఇట్లే పోతాను అనమాట, బ్యాగ్కి సైడ్కి సేమ్ అట్లే పోతున్నాయి మరి జిమ్కి. అంటే గైస్ ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిఫ్టింగ్ వెయిట్స్. లెట్స్ గో.